తెలంగాణ శాసనమండలి సమావేశాలను ఇప్పుడు లైవ్లో చూద్దాం. నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు ఒక ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాటుగా అన్ని భూగర్భ జల వనరులను అదేవిధంగా ఇతర పథకాలు చేతి పంపులను సిద్ధంగా ఉంచడమైంది అధ్యక్ష. లాగ్ సీట్ల ద్వారా అనుదినం నీటి సరఫరాను పర్యవేక్షించడం అవుతుంది అధ్యక్ష. సాధారణ ప్రజానీకం నుండి నీటి సరఫరాకు సంబంధించినటువంటి సమస్యలు నమోదు చేయడానికి 24/7 టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి వారి ఫిర్యాదులను కూడా మరి స్వీకరించడం జరుగుతుంది అధ్యక్ష. నీటి సరఫరా మీద వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలను కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. సి ప్రశ్న భూగర్భ జలాల వెలికితీత భారం నుండి ఉపశమనంగా గ్రామీణ జనవాసాలకు అర్బన్ లోకల్ బాడీస్లో అధిక భాగానికి శుద్ధి చేసినటువంటి ఉపరితల జలాలను సరఫరా చేయడం అవుతుంది అధ్యక్ష. అంతేగాక రానున్న వేసవి కాలంలో నిరంతరం తాగునీటి సరఫరా ఉంచేందుకు కేటాయించిన నీటి వనరుల రిజర్వాయర్లు మినిమం డ్రా డౌన్ లెవెల్ను కూడా మరి ఇరిగేషన్ శాఖతో క్రమ ప్రాతిపదికన పర్యవేక్షించడం అవుతుంది అధ్యక్ష. అదేవిధంగా డి ప్రశ్నకు తాగునీటి సరఫరా అవసరాల కోసం 2024 జనవరి నుండి 13 పనుల కోసం 298,92 లక్షల మొత్తాన్ని మంజూరు చేయడమైంది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 34 భారీ తాగునీటి సరఫరా పథకాల కోసం మరి నిర్వహణ కోసం 745 కోట్ల రూపాయలను కేటాయించడమైంది అధ్యక్ష. అంతేగాక గ్రామీణ స్థాయిలో పథకాల అమలు కోసం ఈ వేసవి కాలంలో నీటి సరఫరా అవసరాలను తీర్చడానికి గాను 175 కోట్ల మొత్తంతో ప్రభుత్వానికి ప్రస్తుతానికి ప్రతిపాదనలు సమర్పించడమైంది అధ్యక్ష. ఆనరబుల్ మెంబర్. అధ్యక్ష, రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో విపరీతమైన వర్షాలు పడ్డాయి. బట్ అదే సందర్భంలో రాష్ట్రంలో వేసవి అనేటువంటిది వస్తుంది. నీటి అద్దరికి సంబంధించిన ప్రమాద గంటికలు కూడా మోగుతున్నాయి. పత్రికల్లో మీడియాల్లో వస్తున్నటువంటి అనేక కథనాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గిరిజనులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతాల్లో నీటి అద్దడి ఉందనేది వాస్తవం అధ్యక్ష. ఇక్కడ రెండు విషయాలు అధ్యక్ష. ఒకటి, హైదరాబాద్కు సంబంధించి రాష్ట్రంలో 1/3 ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ అధ్యక్ష. హైదరాబాద్లో ఇప్పటికే వేల ట్యాంకర్లు అనేటువంటి రోడ్డు మీదకి వచ్చినాయి అనేది వాస్తవం అధ్యక్ష. ఇది కేవలం ఏదో రాజకీయ విమర్శ కోసం కాదు అధ్యక్ష. ఎందుకు అనంటే మనకు హైదరాబాద్కు ప్రధానంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా నుంచి నీళ్లు గతం సాంప్రదాయంగా నీటి సరఫరా జరుగుతుంది. వాస్తవంగా నీటి సరఫరా అనేది తగ్గిపోయింది. రెండు, అనేక పత్రికలలో ఈరోజు వార్తలు వస్తున్నాయి. మంత్రి గారు కూడా వాటి మీద స్పందించాలి. ఒకటి, వేల ట్యాంకర్లు తిరుగుతున్నాయి, తిరిగే ట్యాంకర్ల మీద కేసులు పెడతారు, ట్యాంకర్ నడవనీయట్లేదు. ప్రభుత్వమే ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వమే పూర్తిగా నీటి బాధ్యత తీసుకొని ప్రైవేట్ ట్యాంకర్ లేకుండా వారు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తే బాగుంటుందని మీ ద్వారా గారికి కోరుతున్నాను. లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్స్ మీద కేసులు పెట్టబాకండి, అలో చేయండి అని ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అనేది మీ ద్వారా వారికి కోరుతున్నాను. హైదరాబాద్కు సంబంధించి రెండో విషయం అధ్యక్ష, మంత్రి గారు చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా ప్రత్యేకించి మీ జిల్లా నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి విధ్వంసం గురించి అలాంటి జరగకూడదు తెలంగాణలో అని చెప్పేసి మిషన్ భగీరథ